డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. వరుస పెట్టి సక్సెస్లతో దుమ్ము లేపుతున్నారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందా అని జనాలు వెయిట్ చేస్తుంటే ఈ స్టార్ డైరెక్టర్లంతా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. రాజమౌళి దగ్గర నుంచి మొన్న మధ్య సినిమా రిలీజ్ చేసిన సుకుమార్ వరకు ఈ డైరెక్టర్లంతా ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారో తెలుసా? ఇండస్ట్రీ హిట్ మూవీస్ చేసిన రాజమౌళి దగ్గర నుంచి పుష్ప 2తో రికార్డులు తిరగరాస్తున్న సుకుమార్ వరకు ప్రస్తుతం ఏ టాప్ డైరెక్టర్ సినిమా చేయడం లేదు. సినిమాలు చేసి సంవత్సరం పైనే అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లడం లేదు. ఎందుకని ఆరా తీస్తే నెక్స్ట్ సినిమా చెక్కే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం రాజమౌళి RRR సినిమా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఎందుకు అంటే షూటింగ్ టైంలోనే కాదు, షూటింగ్ స్టార్ట్ చేయడానికి కావలసిన కథని కూడా అంతే చెక్కుతున్నాడట జక్కన్న. మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా సంవత్సరం నుంచి కథని చెక్కే పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతికొచ్చిన గుంటూరు కారం సినిమా తర్వాత దాదాపు సంవత్సరం నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడనుకుంటున్నారు అంతా. కానీ నెక్స్ట్ అల్లు అర్జున్తో చేయాల్సిన సినిమాని చెక్కే పనిలో ఉన్నారని టాక్. ఇప్పటివరకు లోకల్ డైరెక్టర్ గానే ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు చేయబోయే సినిమాతో గ్లోబల్ డైరెక్టర్ అవ్వాలని అదే రేంజ్ లో పాన్ ఇండియా మూవీ స్టోరీని రెడీ చేస్తున్నారు త్రివిక్రమ్. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకుని చేసిన దేవర మంచి రిజల్ట్ అందుకుంది. అయితే దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో ఈసారి సెకండ్ పార్ట్ ని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ల్యాక్స్ మిస్టేక్స్ అనలైజ్ చేసుకుని సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ లెవెల్లో ఎలా తెరకెక్కించాలో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలో ఆ ఎలిమెంట్స్ ని పట్టుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు కొరటాల. ఇక పుష్ప 2తో ఆల్రెడీ రికార్డుని తిరగరాస్తున్న టీం ఇప్పటికే పుష్ప 3 అనౌన్స్ చేసింది. అయితే సుకుమార్ పుష్ప 3 జోలికి అప్పుడే వెళ్లే సీన్ లేదు. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పుష్ప 3 కంటే ముందు ఆ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది సుకుమార్. అందుకే పుష్ప మ్యానియా నుంచి బయటకొచ్చి చరణ్ స్టార్డమ్ ని ఓన్ చేసుకుని రంగస్థలాన్ని మించిన మూవీని డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు సుకుమార్. లాస్ట్ ఇయర్ సలార్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించలేదు. దాదాపు సంవత్సరం నుంచి ప్రశాంత్ నీల్ ఫుల్ ప్లెజ్డ్ షూట్ చేయక ఖాళీగానే ఉన్నారు అనుకుంటుంటే నీల్ టీం మాత్రం అన్న ఖాళీగా ఎక్కడున్నాడు? అటు సలార్ 2 ఇటు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాల స్క్రిప్ట్ ని చెక్కే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు అంటున్నారు. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలకు ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందేలే అనుకుంటున్నారు జనాలు. సినిమా చేయడం, రికార్డులు బద్దలు కొట్టడం పనిగా పెట్టుకున్న సందీప్ రెడ్డి కూడా తన నెక్స్ట్ సినిమాకి బాగా టైం తీసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీతో 1000 కోట్ల సక్సెస్ అందుకున్న సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ పనుల్లో ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా ఇంకా స్క్రిప్ట్ వర్క్ అవ్వలేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తానంటూ చెప్తున్నారు సందీప్. ఇలా టాప్ డైరెక్టర్లందరూ షూటింగ్స్ చేయకుండా నెక్స్ట్ సినిమాల స్క్రిప్ట్ ని చెక్కే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వీళ్లు ఈ చెక్కుడు కంప్లీట్ చేసేదెప్పుడో, కొత్త సినిమాల్ని స్టార్ట్ చేసేదెప్పుడో?